దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ మొదటి అంకం పూర్తయింది. తొలి విడత నామినేషన్ల గడువు ముగిసింది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 నియోజకవర్గాలకు ఈ నెల 20న నోటిఫికేషన్ను ఈసీ విడుదల చేసింది. నోటిఫికేషన్ జారీ అయిన నాటి నుంచి ఆయా రాష్ట్రాల్లో కోలాహలం నెలకొంది. హోలీని పురస్కరించుకుని తమిళనాడులో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు వచ్చిన అభ్యర్థులు, పార్టీ శ్రేణులు, అభిమానులతో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. నామినేషన్లు పూర్తి కావడంతో రిటర్నింగ్ ఆఫీసులు బోసిపోయాయి. తొలి విడతలో భాగంగా తమిళనాడులోని 39 నియోజకవర్గాలు, రాజస్థాన్లో 12, ఉత్తరప్రదేశ్లో 8, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, అసోంలలో 5 చొప్పున స్థానాలకు తొలి విడత పోలింగ్ జరగనుంది. అలాగే బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయాల్లో 2 చొప్పున, ఛత్తీస్గఢ్, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అండమాన్ నికోబార్, జమ్మూ కశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది. వీటితో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలు, తమిళనాడులోని వెలవన్కోడ్, త్రిపురలోని రామ్నగర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 28న నామినేషన్ల పరిశీలన ఉండగా బీహార్లో మాత్రం ఈ నెల 30న ఉండనుంది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ప్రధాన పార్టీల నుంచి పలువురు ప్రముఖులు తొలి విడతలో నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో పలువురు కేంద్ర మంత్రులు, తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామలై, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కాంగ్రెస్ నుంచి కార్తీ చిదంబరం, డీఎంకే అభ్యర్థిగా కనిమొళి, పన్నీర్ సెల్వం, తురా నుంచి అఘాతా శర్మ ఇలాంటి ప్రముఖులంతా కూడా నామినేషన్లు వేశారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల ప్రచారానికి నాయకులు సిద్దమవుతున్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో అధికార, ప్రతిపక్షాలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి తమ పార్టీ చేపట్టే కార్యక్రమాలను నేరుగా నేతలే ప్రజలకు వివరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఏప్రిల్ 17న సాయంత్రం 4 గంటల వరకు ప్రచారాలు చేసుకునే అవకాశాన్ని అభ్యర్థులకు ఈసీ కల్పించింది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద భారీగా నగదు లభ్యమవుతోంది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అభ్యర్థులు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.